విశాఖ అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం తరపున మెజారిటీ టికెట్లు తిరిగి సిట్టింగులకే ఖరారయ్యాయి. మిగతా స్థానాలను పెండింగ్లో పెట్టడం ఉత్కంఠగా మారింది. మంత్రి నారా లోకేష్ భీమిలి నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారానికి బలమిస్తూ ఆ స్థానంపై ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఇదే సమయంలో మంత్రి గంటా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపైన స్పష్టత రాలేదు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడే తిరిగి పోటీ చేయనున్నారు. విశాఖ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేలకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. ఈ రెండు పార్లమెంటు స్థానాల్లోని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అర్ధరాత్రి దాటే వరకు చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమీక్షలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 9 చోట్ల సిట్టింగ్లను తిరిగి పోటీకి ఎంపిక చేశారు. 5 స్థానాలను పెండింగ్లో పెట్టారు. విశాఖపట్నం తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమం నుంచి గణబాబుకు సీట్లు ఖరారు చేశారు. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా టికెట్లు ఖాయమయ్యాయి. భీమిలి, విశాఖ ఉత్తరం స్థానాలను అధినేత పెండింగ్లో పెట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి నారా లోకేష్ భీమిలి నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తే విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు బరిలో దిగే అవకాశం ఉంది. విశాఖ ఉత్తరం నుంచి కాకుండా వేరే చోట నుంచి పోటీ చేయాలని గంటా భావిస్తే ఆ స్థానానికి మరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. విశాఖపట్నం పార్లమెంటు టికెట్ను గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు భరత్ ఆశిస్తున్నారు. ఈ స్థానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి కొనతాల రామకృష్ణ పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆయన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇదే స్థానానికి విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ పోటీ పడుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తికే మళ్లీ సీటు ఖరారైంది. యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు తిరిగి అదే స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు గురువారం ముఖ్యమంత్రిని కలిసి అనారోగ్య కారణాల వల్ల తిరిగి పోటీ చేయబోనని చెప్పారు. తన కుమారుడు విజయ్కి అనకాపల్లి లోక్సభ టికెట్ ఇవ్వాలని కోరారు. దీనికి చంద్రబాబు ఒప్పుకోలేదు. మళ్లీ అయ్యన్న పాత్రుడే పోటీ చేయాలని స్పష్టం చేసి నర్సీపట్నానికి ఆయన్ను ఎంపిక చేశారు. అనకాపల్లి, పాయకరావుపేట స్థానాలపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పీలా గోవింద్ ఉన్నారు. ఈ స్థానంలో కొత్త పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాయకరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా తీవ్ర పోటీ ఎదురవుతోంది. మాడుగులలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జి రామానాయుడికే ఈసారి కూడా టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.